ఇవాళ నిన్న ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది అంతే. జస్ట్ ఇంకా ఎగ్జామ్స్ అయింది లేదు, ఏమైంది లేదు, అప్పుడే వీళ్ళు అడ్మిషన్స్కి పెట్టేస్తున్నారు. రూల్స్ ప్రకారం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అడ్మిషన్స్కి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత అడ్మిషన్ స్టార్ట్ చేయాలి. కానీ అప్పుడే వీళ్ళంతా మొదలుపెట్టారు. అసలు 10th ఎగ్జామ్స్ అయినాయి ఇంతవరకు, 10th కూడా అవ్వలేదు కదా, అప్పుడే వీళ్ళు మొదలుపెట్టేశారు. ఇదిగో అడ్మిషన్స్ ఓపెన్ అయిపోయినాయి ఇక్కడ నెక్స్ట్ ఇయర్కి, అదే ఈ అకాడమిక్ ఇయర్కి 26-27 ఎక్సలెన్షియా అంటే దీని పేరు. హయత్ నగరు R3 క్యాంపస్ అంట, ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ గర్ల్స్ అంట. ఇదేంది శ్రీ వశిష్ఠ అంట, వీళ్ళు కూడా స్పెషల్ అడ్మిషన్స్ డ్రైవ్ అంట అండి. ఇది 28 నుంచి 23 జనవరి వరకు జరుగుతున్నాయి స్పెషల్ అడ్మిషన్స్ డ్రైవ్ అంట. మరి ఏం చేస్తారు ఇక్కడ? మేక్ దిస్ వసంత పంచమి మైల్ స్టోన్ ఇన్ యువర్ ఎడ్యుకేషనల్ జర్నీ అంట. అవి ఎగ్జామ్స్ అవ్వకుండా వీళ్ళపైన మరి ఎందుకు అధికారులు చర్యలు తీసుకోరు? ఇదిగో వీళ్ళు కూడా అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ అకాడమిక్ 26-27 అని చెప్తున్నారు. ఇది సౌందర్య గ్రూప్ ఆఫ్ బన్సాల్ జూనియర్ కాలేజ్ అంట. మరి అసలు ఇంతవరకు 10th ఎగ్జామ్స్ అయ్యి కాలేదురా భయ్, అప్పుడే మీరు అడ్మిషన్స్ ఓపెన్ చేసుకొని కూర్చున్నారు, దుకాణం తెరిచారు అప్పుడే. దుకాణం ఇవన్నీ కూడా ఈ ఇంటర్ కాలేజీల్లో జరిగేంత దందాలు ఎడసరగు దుకాణం, ఇదంతా ఓపెన్ కథ అన్నమాట. ఇదంతా కూడా ఎంతమంది ఇక్కడ సూసైడ్లు చేసుకొని చచ్చిపోయినా వీళ్ళపైన విచారణలు ఉండవు. అసలు ఇంటర్ కాలేజీకి అన్న ఈ ఇంటర్ కాలేజెస్ కన్నిటికీ ప్రత్యేకమైన రాజ్యాంగం ఏమన్నా ఉందా నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎన్ని వైలేషన్స్ చేసినా ఎవడు అడగడు. కాలేజీల్లో జరిగే దారుణాలు దమ్మో ఊహించలేం మనం. ఏదన్నా సినిమాలో లాగా మనకు అదృశ్యమైన శక్తి ఏదన్నా నుండి ఒకరోజు ఆ కాలేజీలో ఉంటే కనుక బయటకు వచ్చాక మనం ఈ దేశం వదిలి ఎక్కడికైనా పారిపోతాం. ఆ సినిమాలు చెప్తే 2 చేతులు జల్లు పెట్టుకొని పారిపోయినట్టు పారిపోతాం అనమాట. అయినప్పటికీ కూడా విద్యా అధికారులు కానీ వీళ్ళు ఎవ్వరు పట్టించుకోరు, అసలు ఎవ్వరు పట్టించుకోరు వీళ్ళు. ఎందుకంటే ఈ చాలా మెయిన్ కాలేజీలు అంతా కూడా మన ప్రభుత్వ అధికారులకి నెల నెల చిల్లరేస్తారంట. చిల్లర అందరికీ అంటలేదండి, మళ్ళీ ఫీల్ అయిపోతున్నారు చాలామంది. అందరికీ అంటలేదు, తీసుకునే మీ గురించి అంటున్నా, చిల్లర ఏరుకునే మీ గురించి అంటున్నా. మీరు ఫీల్ అయితే మీరు చిల్లర ఏరుకున్నట్టే, ఓకే? చిల్లర ఏరుకునే మీ గురించి అంటున్నా. వీళ్ళందరికీ నెల నెల చిల్లర వేస్తారంట. అందుకని మీరు కాలేజీలో ఏమన్నా పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, మా కళ్ళకి గంతలు కట్టుకొని కూర్చుంటామని చెప్పి ప్రభుత్వ అధికారులు వాళ్ళ కళ్ళకి గంతలు కట్టుకొని కూర్చుంటారు. కాలేజీ వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. కొంచెమైనా సిగ్గుండాలి అధికారులకు, కొంచెమైనా. విద్యార్థులని ఈ రకంగా టార్చర్ వేసి చంపుతున్నారు, అయినా కూడా మీ కళ్ళు మూసుకుపోతున్నాయి. ఇప్పటి నుంచి అడ్మిషన్స్ ఓపెన్ అవ్వటం ఏంది అసలు? ఏం కేసులు పెట్టాలి వీళ్ళపైన? పరీక్షలు ముగియక ముందే ఇంటర్ అడ్మిషన్లో హడావిడి, నిబంధనలను గాలికి వదిలేసిన కాలేజీలు, ప్రేక్షక పాత్రలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, గ్రామీణ పాఠశాలల లక్ష్యంగా PROలు ఏజెంట్లు, విద్యార్థుల డేటా సేకరణ, తల్లిదండ్రులకు కాల్స్, బాధ్యుల అధికారులపై తక్షణమే వేటు వేయాలి డిమాండ్ చేసిన CJS అధ్యక్షులు మాసరం ప్రేమ్ కుమార్. ఇక్కడ ఒక కథ నడిచిద్దండి. ఈ PROలు ఏజెంట్లు వీళ్ళంతా ఎవరో తెలుసా? గవర్నమెంట్ స్కూల్ టీచర్లు అనమాట. గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ఇక్కడ నుంచి పిల్లలకి పాఠాలు చెప్పరు. దాంతోపాటుగా కొన్ని ఇప్పుడు 10th క్లాస్లో కొన్ని చిన్న స్కూల్స్ ఉంటాయి చూసారా, అందులో టీచర్లు వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఈ కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకొని, ఇదిగో నేను ఇంతమందిని జాయిన్ చేయిస్తా, నాకు ఎంత ఇస్తావో ఒక డీల్ ఉంటుంది అనమాట. స్టూడెంట్కి ఎంత కమిషన్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, ఆ కాలేజ్ సూపర్, అసలు అక్కడికి వెళ్ళామంటే మీ అబ్బాయి కలెక్టర్ అయిపోతాడు, IPS IAS అయిపోయి ఇంకేదన్నా అయిపోయి ర్యాకెట్ వేసుకొని స్పేస్కి వెళ్ళిపోతాడని చెప్పి పాప మా తల్లిదండ్రులు నమ్మించి ఆ కాలేజీలో జాయిన్ చేయిస్తాడు వాడు వచ్చి కమిషన్ కోసం. ఆ తర్వాత అక్కడ ఆ పిల్లడి భవిష్యత్తు ఏమైపోయినా వీడికి అనవసరం. వీడికి అట్లా తయారైపోయారు టీచర్లు అంతా కూడా. అందరూ అంటలేదండి, మళ్ళీ చెప్తున్నా, కొందరు 90% మంది వాళ్ళే ఉన్నారు, ఓకేనా? వీళ్ళందరికీ ఏమైందంటే ఇక ఫిబ్రవరి రాగానే వీళ్ళకి దందాలు మొదలవుతాయి. ఏం దందాలు? ఈ అడ్మిషన్స్ చేయించాలి కాలేజీల్లో. అడ్మిషన్స్ చేపిస్తే కమిషన్లు వస్తాయి. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ఇంకా ముగియక ముందే కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ అడ్మిషన్ల వేటను ముమ్మరం చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇంటర్ బోర్డు స్పష్టమైన నిబంధనలు గడువులు ఉన్నప్పటికీ వాటిని తొంగలో తొక్కుతూ ముందస్తు అడ్మిషన్లు, భారీ ఫీజులు, మాయమాటలతో తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు ముద్రనిద్రలో ఉన్న ఆరోపణలు విద్యావర్గాల్లో వినిపిస్తున్నాయి. పల్లె టార్గెట్ PROల వేట, కార్పొరేట్ కళాశాల ప్రచారానికి కొత్త పంతులు తొక్కుతున్నాయి. గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్ష్యంగా PROలు రంగంలో దిగారు. అక్కడ ఉపాధ్యాయులతో సంబంధాలు కుదుర్చుకొని విద్యార్థుల డేటాను సేకరిస్తున్నారు. ఫోన్ నెంబర్లు సంపాదించి నిత్యం కాల్స్తో వేధిస్తున్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఉన్నట్టు కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన నకిలీ వీడియోలు, ఆడియోలతో తల్లిదండ్రులను భ్రమింపజేస్తున్నారు.
డాక్టర్లు ఇంజనీర్లు చేస్తామంటూ నకిలీ ర్యాంకులతో వీళ్ళని ఆకర్షిస్తున్నారు. పాపం ఏం చేస్తారంటే ఈ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి పెద్దగా తెలియదు కదా, ఏఐ వీడియోలు చూపించి అయ్యి చూపించి, ఓ ఇదిగో మా కాలేజీలో ల్యాబులు ఇట్టున్నాయి, అసలు మామూలుగా ఉండదు, ఇక్కడ చేస్తే మీ అబ్బాయి ఇక్కడ ఇంటర్లో బైపీసీ చదివితే ఇంటర్ బైపీసీ చేసి తర్వాత ఇంజనీర్ అయ్యి ఆ తర్వాత డాక్టర్ అయ్యి ఆ తర్వాత స్పేస్కి వెళ్తాడని చెప్తారనమాట. పాపం వాళ్ళకి తెలియదుగా, వీళ్ళు చెప్తారు అట్లా తయారవుతుంది వాళ్ళ జీవితాలు. చివరికి వాళ్ళేమో పాపం అయిపోయాక అమీర్పేటలో ఏదైనా కాల్ సెంటర్లో ఉద్యోగాలు తెచ్చుకునే పరిస్థితికి వస్తారు పిల్లలంతా కూడా. అసలు ఈ చాలా కాలేజీకి పర్మిషన్స్ ఉండలేదు కూడా తెలియదు వీటికి. నగర శివారులోని ఔటర్ రింగ్ రోడ్ వెంబడి భారీ హోర్డింగులు బ్యానర్లతో ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి ఎంపీసీ బైపీసీ కోర్సుల పేరుతో 1,80,000 నుంచి 2,80,000 వరకు వసూలు చేస్తున్నారంట. ఓరు నాయనో, ఏంది ఇంటర్కే 1,80,000 నుంచి 2,80,000 ఇంటర్కి? ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 25 తర్వాత అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ ఏ నిబంధనలు తమకు వర్తించమన్నట్టుగా జనవరి నుంచి అడ్మిషన్ దందా మొదలుపెట్టారు. అడ్మిషన్ దందానే, డౌటే లేదు వీళ్ళకి. ఇంటర్ బోర్డు సెక్రటరీ, జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాల్సి ఉండగా వారు కార్పొరేట్ ఎమ్మెల్యేల చేతులు కలిపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం అనుమతులు లేని కాలేజీల కార్యక్రమాలకు ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరు కావటం వారి మధ్య ఉన్న అపవిత్ర బంధం నిరసనమైన విద్యార్థులు మండిపడుతున్నారు. వీళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటంటే అక్రమంగా అడ్మిషన్లు జరుగుతున్న కళాశాల గుర్తింపు రద్దు చేయాలి, డేటా విక్రయానికి పాల్పడుతున్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ పర్యవేక్షణలో మాత్రమే అడ్మిషన్ ప్రక్రియ సాగలే చూడాలి, అలాగే దీనిపై ప్రభుత్వం విద్యాశాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ముందస్తు అడ్మిషన్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం. రూల్ 14(6) ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన కళాశాలలకు ₹1,00,000 జరిమానాతో పాటు వాటి గుర్తింపు రద్దు చేయాలి. బాధితుల అధికారులపై తక్షణమే వేటు వేయాలని డిమాండ్ చేశారు సీజీ అధ్యక్షులు మాసరం ప్రేమకుమార్. మరి వీటిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా? వీళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా అసలు అంటే నాకైతే నమ్మకం లేదండి. నమ్మకం లేదు. వెళ్దాం మనం ఈ కాలేజీ దగ్గరికి వెళ్ళి ప్రశ్నిద్దాం డైరెక్ట్గా వాళ్ళని, అధికారులను కూడా కలిసే ప్రయత్నం చేద్దాం.